హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు ఊరైతే బయలుదేరుతున్నామండి. ఎందుకంటే మా ఆడబడుచు వల్ల పాపది ఎంగేజ్మెంట్ కాదండి, మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నారనమాట. స్టార్టింగ్ అంటే ఇద్దరు కుటుంబాలకి నచ్చి ఇద్దరు కూర్చొని పెళ్లి సాంప్రదాయాలు వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం, ఎంగేజ్మెంట్ ఎప్పుడు. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంటి దగ్గర 4కి లేచామండి. లేచి రెడీ అయ్యేసి మా బాబుని అయితే హైదరాబాద్కి బస్సు ఎక్కిచ్చేసి మేము విజయవాడ బయలుదేరామండి. చూశారు కదా, ఇది వచ్చేసి కనకదుర్గమ్మ టెంపుల్ కొండ అనమాట. గుంటూరు వెళ్తున్నాము మేము. ఇలా మనకి మొత్తం ఇది వచ్చి ఘాట్ రోడ్ అండి, కనకదుర్గమ్మది. అది చూసారా, ఇవి టెరకోట పెయింట్స్. ఇక్కడే మన అమ్మవారి గుడి ఉంటుందండి. దుర్గమ్మ తల్లికి ఒకసారి నమస్తే చెప్పుకోండి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో ఉన్నా కూడా అమ్మవారి దగ్గరికి ఇలా వెళ్ళి మీ అందరికీ కూడా ఆ అమ్మవారి దర్శనం, అలా ఆ ప్రాంతం చూసినా కూడా పుణ్యమేనండి. దర్శనం అంటే ఎక్కడైనా సరే, ఫోన్లో అయినా చూసినా కూడా పుణ్యమే. వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉందండి. తెల్లవారినే అంటారు కదండి, పొద్దుగూకు వచ్చిన చుట్టం పొద్దున్నే వచ్చిన వాన పోదు అనేసి. అలానే ఉదయాన్నే వచ్చిన వర్షం అయితే తొందరగా వదిలిపెట్టదండి. అది మనకి ముసురు వేసినట్లు ఉందన్నమాట. అంటే తుఫాను ఏదో చెప్పినట్లున్నారు. నేనైతే న్యూస్ అది చూడలేదు. హడావుల్లో ఊరికి వెళ్ళాలి, మా బాబుకి ఊరు వెళ్తున్నాడని స్నాక్స్ అవి ప్రిపేర్ చేయటం, అవన్నీ చాలా వర్క్ నిందండి. 2 days అయితే కంటిన్యూస్గా అసలు రెస్టే లేదనమాట. ఏదో ఒకటి చేస్తూ ఉన్నానన్నమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి కృష్ణమ్మ బ్యారేజ్ అండి, కృష్ణా రివర్ బ్యారేజీ. ఇదంతా సగం అయితే వాటర్ వచ్చేసాయండి ఫుల్. అసలు ఎక్కువ అదివరకు ఇటు డౌన్ సైడ్ అస్సలు ఉండే కాదండి, ఇలా ఆఫ్ వచ్చేసాయి. అవతల పక్క అయితే మనకి ఫుల్ ఆకాశం వాటర్ కలిసేట్లుగా అసలు ఎంత బాగుందోనండి. మధ్యలో ఒక గీతలాగా నేచర్, మొక్కలు అవి ఆకాశానికి భూమికి మధ్యలో వాటర్ అయితే ఫుల్గా వచ్చేసాయండి. పైన వర్షాలు పడటం వలన వదిలే వాటరు, మళ్ళీ ఇక్కడ వర్షాలు పడటం వల్ల కిందకి కొన్ని పంట పొలాలకు, అలాగే చాలామంది రైతులకి కరెక్ట్ టైంలో వర్షం పడటం అంటే ఇదేనండి. అదివరకు పాత రోజుల్లో కూడా మనకి వినాయక చవితి అప్పటికి నదులు, చెరువులు ఇవన్నీ నిండేవట వినాయకుడి నిమజ్జనానికి. అలానే మళ్ళీ పాత రోజులను గుర్తు చేసినట్లే వర్షం కూడా కరెక్ట్ టయానికి పడుతుందండి. ఇలాగే పాడి పంటలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో రైతులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే రైతు లేనిదే మనకి మన దేశమే లేదు అండి. ఎందుకంటే మనం కోటి విద్యలు కూటి కొరికి అంటాం కదా. ఆ రైతు కష్టపడి ధాన్యం భూమిలో వేసిన దగ్గర నుంచి మిగతా మొత్తం పంట చేతికి వచ్చే వరకు ఎంత కష్టం ఉంటుందనండి. అందుకే అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. అంత కష్టపడి వచ్చిన అన్నాన్ని అయితే వృధా చేయొద్దండి. ఇలాగా మాడబడిచి వాళ్ళ ఇంటికి వచ్చి కొంచెం జర్నీ చేసి వచ్చాను కదండి. మా అత్తయ్య గారు టిఫిన్ చేస్తున్నారు, నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను. తనకైతే ఇడ్లీ ఇచ్చానండి. ఈరోజు కొంచెం స్పెషల్స్ చాలా ఉన్నాయి అనేసి తినమంటే కొంచెం ఉప్మా కూడా తింది. ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు అండి. పూజ గది, లివింగ్ రూము, హాలు, కిచెన్ అంతా సింపుల్గా అలా చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. వీళ్ళు మంచిగా అన్ని డిజైన్ అంతా మొత్తం బిల్డరే డిజైన్ చేసి ఇచ్చాడండి. మనకి ఫర్నిచర్ కొనుక్కోవటం ఒక్కటే అనమాట. ఏసీలు కూడా పైన వచ్చాయి చూడండి. మొత్తం ప్రతి రూమ్కి కూడా సెంటర్లో మనకి ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అండి. ఆ గుమ్మడికాయ కట్టింది ఎంట్రన్స్ డోరు. దానికి ముందు కూడా సపరేట్గా లిఫ్ట్ దగ్గర డోర్ ఉంటుందండి. ఇలాగా టీవీ యూనిట్ ఏమో లివింగ్ రూమ్లో ఇలా పెట్టారు. కృష్ణుడు బొమ్మ అవన్నీ అటు కార్నర్లో సెట్ చేసుకున్నారండి. ఇలాగ మొత్తం వుడ్ డిజైన్ కానీ వాల్స్కి పైన దాకా గ్రానైట్ ఇవి టైల్స్ కానీ అంతా చాలా బాగుంటుందండి. పాలు పోసి అద్దుకోవచ్చు అన్నట్లుగా చాలా మంచిగా చేశారు. కర్టెన్స్ వర్క్ కానీ అంతా వీళ్ళు మొత్తం ఇంటికి తగ్గట్లుగా డిజైన్ చేయించుకున్నారండి. ఇవి వచ్చేసి మనకి ఫ్లోటింగ్ కర్టన్స్ లాగా చిన్న చిన్న విండోస్ అన్నిటికీ
వాళ్ళే ఇచ్చేసారనమాట బిల్డరు. ఇలా అందరం కూర్చొని వచ్చాం కదా, ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ సరదాగా తొలి ప్రేమ మూవీ వస్తుందండి. అది చాలా ఇష్టం అన్నమాట, అది చూస్తున్నాను. ఇది వచ్చి మా అత్తయ్య గారు మా ఆడబడుచు వాళ్ళ కోసం తెచ్చారండి. పూజా మందిరంకి ఇవి ఉంటుంది కదా పూలమాల, అది ఇది వచ్చి పూజా మందిరం అండి. చూశారు కదా, ఉదయాన్నే మా ఆడబడుచు అయితే కొబ్బరికాయ కొట్టి స్వామికి పూజ చేసి, ఆ స్వామి దయలేనిది ఏది జరగదు కదండి. మా ఆడబడుచు వాళ్ళ పాప చీర అది అమ్మవారి దగ్గర పెట్టేసి అమ్మవారి ఆశీస్సులు అది తీసుకుంటున్నారండి. ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇలా ఓపెన్ షింక్ ఇవన్నీ వచ్చేసాయి. ఇట్లా మొత్తం అయితే చాలా బాగా నీట్గా సర్దుకుంటారండి. ఇది వచ్చి కృష్ణుడి బొమ్మ స్టూలు అండి. అటు ఇటు వచ్చేసి మనకి దీపం పట్టుకొని మనకి వెల్కమ్ చెప్పే బొమ్మల్లా ఉంటాయండి, ద్వారపాలకుల్లాగా. ఇది వచ్చి కామధేను అండి. మనకి ఎంత బాగా ఉంటుందన్నమాట, చూస్తుంటే ప్రశాంతంగా. వినాయకుడు ఇవి వచ్చేసి ఇవి ఉంటాయి కదండి, ట్రైబల్ బొమ్మలండి. ఇలాగా మొత్తం ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఈలోపు బ్రేక్ఫాస్ట్ వచ్చిందండి. ఇడ్లీ, వడ, టమాటా బాత్ చేయించారండి, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కారం పొడి, నెయ్యి అండి. వాటర్ బాటిల్స్ ఎవరి వాళ్ళకి అలా పెట్టేశారు. ఇది వచ్చి ఎంట్రన్స్ ఏరియా అండి, లిఫ్ట్. ఇది మామూలుగా అంటే సేఫ్టీ డోర్ లాగా అనమాట, ఎవరికి వాళ్ళకి సపరేట్ అనమాట. లిఫ్ట్ దగ్గర నుంచి ఈ డోర్ పెట్టేసుకుంటే చాలండి. ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళేప్పుడు ఇలా ఎంట్రీ అవ్వగానే మనకి రైట్ సైడ్ వచ్చి ఇంట్లోకి వెళ్ళేది ఉంటుంది. దీనికి కూడా చక్కగా గ్రానైట్ చూసారా, బంతిపూలు కట్టిన వైపు ఎంట్రీ అనమాట. లోపలికి అంత హడావుల్లో ఉన్నారండి. పెళ్ళి వాళ్ళు వస్తానన్నారు కదా మాట్లాడుకోవటానికి. సరే వాళ్ళు వచ్చారండి. వాళ్ళు రాగానే వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్లు, టీలు, మంచినీళ్ళు అన్నీ మర్యాదలు చేయాలి కదండి ఆడపెళ్ళి వాళ్ళం. అలా అన్నీ అయితే చేస్తున్నాము. ఇట్లా సరదాగా ఉంటుందండి మాట్లాడుకోవటం అది. వాళ్ళైతే ఇలా అన్నీ తెచ్చారండి అమ్మాయికి ఒడి నింపటానికి. ఇలా లిల్లీ పూలు, చామంతులు, గులాబీలు, అమ్మాయికి చీర, జాకెట్ ఇవన్నీ మొత్తం మా పిన్ని తీసుకుందండి. చీర జాకెట్ అంటే మా పిన్ని అంటానండి నేను, కొంచెం పెద్ద ఆవిడ అనేసి. ఇలా ఏసీలు అయితే పైన ఇచ్చారండి. ఇలా మొత్తం ఇలా తెచ్చారు వాళ్ళు. చీర, వాళ్ళు తెచ్చిన స్వీట్లు, మెహందీ, బొట్టు బిళ్ళలు ఇవన్నీ ప్యాక్ ఇలా చేశారండి. చాలా బాగా నచ్చాయి నాకు బాస్కెట్లు. ఇవన్నీ మేము ఒక్కొక్కరం ఒక్కొక్కటి పట్టుకొనేసి మొత్తం టీపాయ్ మీద పెట్టాం. ఫోటో సెషన్ అయితే ఒక పక్క నడుస్తుందండి. మనకి మెమరీస్ అంటే అవే కదండి. మా అత్తయ్య, మాడబడుచు కూతురు, ఇలా వాళ్ళ మాడబడుచు కూతురు వాళ్ళ అది కాబోయే భర్త గారు, ఇలా మా అమ్మగారేమో మధ్యలో మా అత్తయ్య అనమాట అండి. ఈ పల్లెని చూసారా, చాలా బాగుందండి. ఇట్లా అమ్మాయికైతే లంగా ఓని అది ఫొటోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చీర అయి పెడతారండి వాళ్ళందరూ. ఈలోపు కొంచెం ఏమైనా వాళ్ళు ఫొటోస్ అవి దిగేవి అవి ఉంటే అన్నీ దిగుతున్నారండి. మళ్ళీ డ్రెస్ మార్చుకున్న తర్వాత ఆ చీర మీద వేరు, ఆ డ్రెస్ మీద వేరు, ఇది వేరుగా దిగాలి మనం అనేసి అందరు వీళ్ళైతే భలే యాక్టివ్గా ఉన్నారండి. అంతా చక్కగా ఇదంతా వీళ్ళది ఉమ్మడి కుటుంబం అన్నమాట. ఇట్లా మొత్తం వేశారు. మళ్ళీ కాదు అని పెద్ద ఆవిడని తీసుకొచ్చి వాళ్ళ మామగారంట 94 ఏళ్ళు, ఆవిడని కూర్చోబెట్టి మా ఫ్యామిలీ అన్నట్లుగా దిగుతాము అనేసి చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారండి పెద్దవాళ్ళకి. అది చాలా మంచి ఫ్యామిలీ అనమాట. వీళ్ళంతా వాళ్ళ అన్నల తమ్ముళ్ళు, అక్కల చెల్లెళ్ళు, తోడికోడళ్ళు, మనవరాళ్ళు, మనవళ్ళు. ఆ ముసలావిడ పెద్ద ఆవిడ ఉన్నారు కదా, ఆవిడకి 94 సంవత్సరాలంటండి, 95. అట్లా చూడండి ఎంతమంది అందరూ ఈ రోజుల్లో ఈ విధంగా కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారంటే చాలా గ్రేట్ అండి. ఇలా పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని అయితే కాబోయే పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని మధ్యలో పెట్టేసుకొని మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా దిగారండి. ఫుల్ఫిల్ అయినట్లు ఎంత చక్కగా ఉందోనండి. జీన్స్ ప్రోగ్రామ్ చూస్తున్నట్లు ఉందన్నమాట. చాలా బాగున్నారు అందరూ, యాక్టివ్గా అందరు కలుపుగోలుగా మాట్లాడుతూ చాలా మంచిగా ఉన్నారనమాట. చూశారు కదా ఎంత బాగుందో. సరే
అవన్నీ అయిపోయినాక అమ్మాయికి బట్టలు ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నాయండి. అవన్నీ పెట్టేసేసుకున్న తర్వాత భోజనం తిని మనం అంటే వాళ్ళు పెట్టే ఐటమ్స్ అవన్నీ అప్పుడు మళ్ళీ పెట్టుకోవాలంట. ఈలోపు భోజనాలు వచ్చాయండి. మనకి పేటా పూరి అట, బాగుంది అది, అదొకటి, పూర్ణం ఒకటి, పులిహోర, బిర్యానీ, పప్పు, వంకాయ, గోంగూర, తర్వాత దోసకాయ, పల్లీలు పచ్చడి, బెండకాయ వేపుడు అండి, కొబ్బరి వేపుడు, సాంబారు, చాలా ఐటమ్స్ తెచ్చారండి, ఉలవచారు, ఇలాంటివి ఎన్నో ఐటమ్స్. అసలు అంటే అందరూ కొంతమందికి కొన్ని ఇష్టం ఉంటాయండి, కొంతమందికి కొన్ని ఇష్టం ఉండవు. అందుకని అందరూ సాటిస్ఫై అయ్యేలాగైతే చాలా వరకు ట్రై చేశారు. ఇలా మొత్తం ఇల్లు అయితే మొత్తం ఇలా లివింగ్ రూము ఇదంతా ఇలా ఉంటుందండి. లివింగ్ రూమ్లోనే కొంచెం మనకి డైనింగ్ హాల్ పెద్దదిగా ఇచ్చారు. అందులోనే పూజ రూమ్ అది ఉంటుంది. అక్కడే ఇలా తూర్పు కూర్చోబెట్టి వీళ్ళందరికీ బట్టలు పెట్టాలట, మా ఆడబడుచు వాళ్ళు. ఇలా అందరికీ బొట్లు పెట్టేసి ఒక్కొక్కరికి బట్టలు పెట్టేయాలి. ఆ తర్వాత వీళ్ళు కూర్చుంటారు. వాళ్ళు అమ్మాయికి తెచ్చినవి అవన్నీ పెడతారు, అబ్బాయికి తెచ్చినవి ఈరోజు మా బాబు మా పాప అలా అనిపించుకోవటం అన్నమాట. అప్పుడు ఇలా చేస్తారు సాంప్రదాయం. చూశారు కదా, వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడికి, పెళ్ళికొడుక్కి, అమ్మ నాన్నకి, అక్క మనకి అక్క భర్త గారికి అందరికీ ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయం అయితే చాలా బాగుందండి. బట్టలు పెడితే చాలా ఫలితం అంటండి, చాలా మంచిదంట. అది జాకెట్ ముక్కైనా కావచ్చు, ఏదైనా మన శక్తికి తగినట్లుగా. ఇలా మా ఆడబడుచు కూతురికైతే వాళ్ళు పట్టు చీర, కంచిపట్టు తెచ్చారండి, పెసరపట్టు కలరు చాలా బాగుంది. ఆ డిజైన్ బ్లౌజ్ వర్క్కే 7,000 అయిందట. శారీ వచ్చేసి 25,000 అట. అది మా ఆడబడుచుకండి. ఈ చీర వచ్చేసి ఫస్ట్ పెద్దవాళ్ళ అమ్మ నాన్నకి పెట్టాలి కదా వాళ్ళకి అనేసి ఫస్ట్ మా బాబాయ్ గారికి ఏమో ఆయన పెడుతున్నారు, వాళ్ళ వియ్యంకుడు గారు. మా పిన్నికేమో అయ్యపరాలు గారు అలా పెడుతున్నారండి. ఆ తర్వాత వచ్చేసి పాపకి బట్టలు అవన్నీ పెడతారనమాట. ఆ బుట్టలో పెట్టారండి. అది చీర చాలా బాగుందండి అసలు, పెసరపచ్చ కలర్ అన్నమాట. బాస్కెట్లో ఇలా సెట్ చేశారు. మళ్ళీ సెట్ చేసింది మళ్ళీ కనిపించాలన్నట్లుగా కొంచెం లూజ్ చేసి బాస్కెట్ అది పెట్టేశారు. గోల్డ్ది నెక్లెస్ అయితే హారం పెట్టారని చాలా బాగుందనమాట. స్టోన్స్ది మొత్తం ఎంత అది సీజెట్స్ అండి, మొత్తం చాలా బాగా లుక్గా ఉందనమాట. పెట్టుకుంటే కూడా తనకి ఫొటోస్లో చూపిస్తాను నేను వీడియోలో నెక్స్ట్. ఇలా వాళ్ళు పండ్లు, మనకి కొబ్బరి చిప్పలు 2, పువ్వులు, మామూలుగా మనకి కుంకుమ, పసుపు అన్నీ చక్కగా సాంప్రదాయబద్ధంగా ఎంతో కలగా నవ్వుతూ ఎంతో బాగున్నారండి. ఎంత చక్కగా ఇలా కలిసిపోయి కలుపుగోలిగా అందరూ ఒకరికొకళ్ళు మనకున్న ఈ చిన్న కొద్ది ప్రపంచంలో సరదాగా అందరం స్వేచ్ఛగా ఇలాగా జీవించాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదండి. ఇలా మా ఫ్రెండ్ అయితే బర్డ్స్ని మామూలుగా ఆగస్ట్ 15న రిలీజ్ చేద్దాం అనుకుంది. లేదు అనేసి వాటి వల్ల కొంచెం ప్రాబ్లంగా ఉంది, తను ఊరెళ్తే కేరింగ్ అది కష్టంగా ఉందనేసి ఇంకా వాళ్ళ హస్బెండ్ గారికి చెప్పి వదిలేశానని వీడియో పంపిందండి. నాకైతే చాలా బాధేసింది. మా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు మా ఇంట్లోనే ఉంచుకుంటానన్నమాట బర్డ్స్. ఇంకా తను సడన్గా వెళ్ళిపోయింది. నేను ఇటు ఊర్లు అటు ప్రయాణాలు అటు వస్తున్నాను కదా. ఇట్లయితే బట్టలు అవన్నీ మార్చిన తర్వాత పిల్లలిద్దరికీ కూర్చోబెట్టి ఇలాగ వీడియో అన్నీ తీశారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్.